అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడంలో బిజీగా ఉన్నట్టు అర్థమవుతోంది. తాజాగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నట్లు ఏదైతే అర్థమవుతోంది, దానికి సంబంధించి ఏదైతే పెన్షన్లు గడిచిన 5 సంవత్సరాలు ఒక్క నెల పెన్షన్ తీసుకోకపోయినా ఆ పెన్షన్లు క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి అని చెప్పేసి వృద్ధులు వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి దాదాపుగా 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చని చెప్పేసి చంద్రబాబు గారు అప్పటి ఎన్నికల హామీలో భాగంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని అమలు చేస్తూ తాజాగా జీవో రిలీజ్ చేయడం జరిగింది. అమలు చేసినటువంటి జీవో ఇవన్నీ కూడా డిసెంబర్ 1 నుంచి అమలు కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. నమస్కారం అండి. మేడం, మొత్తానికి బాబు గారు ఏదైతే ఎన్నికల్లో ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఇవన్నీ పింఛన్లకు సంబంధించి ఒక కీలకమైన జీవో రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 1 నుంచి కూడాను 3 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా కూడా ఒకేసారి తీసుకొని చెప్పేసి వెసులుబాటు కల్పించారు. ఏంటంటారు దీనికి సంబంధించి? ఇందాక మనం ఈగిల్ టాస్క్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం. లోకేష్ గారు ఇచ్చిన మాట ఎట్లా అమలు చేస్తున్నారు? ఎన్నికల ముందు ఆయన యోగళం పాదయాత్రలో పిల్లల తల్లిదండ్రులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి ఈ డ్రగ్స్ మాఫియా మీద వాళ్ళ పిల్లలు ఎలాగా దానికి బలైపోయారు, ఈ డ్రగ్స్కి ఎలా అలవాటు పడ్డారు, వాటి నుంచి రక్షించమని అడిగితే దానికి సంబంధించి ఇవాళ ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని మాట్లాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీల్లో ఇదొకటి. అంటే వాళ్ళు సూపర్ 6 చెప్పారు. సూపర్ 6 ఎలాగా అమలు చేస్తారు. ఆల్రెడీ మొదలు పెట్టారంటే దీపం పథకం దీపావళి నుంచి మొదలైంది. తర్వాత ఉచిత బస్సు అన్నారు. ఇలా 1 by 1 చేస్తారు. మరో పక్క ఆయన ఏదైతే హామీ ఇచ్చారో వృద్ధాప్య పింఛన్ ఏదైతే ఉందో ఆ పింఛన్ ఏమైతోంది, ఇప్పుడు మీ పేరెంట్స్ ఉంటారు అనుకుందాం, మీ నాన్నగారు రిటైర్ అయిపోయారు, ఊర్లో ఉండకుండా కొడుకు మీ దగ్గరికి వచ్చేస్తారు సిటీకి. వస్తే ప్రతి నెల వెళ్ళి పింఛన్ తెచ్చుకోవాలి. అది ఇబ్బంది కదా. ఇప్పుడు ఒక చోటకు వచ్చాక 2 నెలలు ఉంటే కుదురుగా వాళ్ళకి అటు డబ్బులు కలిసి వస్తాయి, ఇటు ఆరోగ్యము బాగుంటుంది. అలా కాకుండా ప్రతి నెల ఊరికి వెళ్ళాలంటే అది ఎంత ఇబ్బంది. మనం చాలా మందిని చూస్తున్నాం, వెళ్ళి పింఛన్ తెచ్చుకోవాలండి అంటూ ఉంటారు. పాపం ఎంత ఖర్చు అవుతుంది, రేట్లు పెరిగిపోయినాయి ఈ సమయంలో. సో ఈ విషయాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చారు. ఇట్లా మేము 1 నెల తీసుకోకపోతేనే వైసీపీ ప్రభుత్వం మా పింఛన్లు రద్దు చేస్తోంది. ఇట్లా మా ఇంట్లో మాకు తెలిసిన వాళ్ళకు కూడా జరిగింది. ఒక పెద్దావిడికి జరిగింది. వాళ్ళ కొడుకు పాపం మాట్లాడలేడు, చెవిటి మూగా. ఎంత ఇబ్బంది ఆలోచించండి. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది వాళ్ళకి పింఛన్ రద్దు చేసి. ఇప్పుడు డిసెంబర్ నుంచి మళ్ళీ కొత్త పింఛన్ ఇస్తా ఉన్నారు కాబట్టి మరి ఏమైనా అప్లై చేసుకుంటారా తెలియదు మనకి. ఎందుకంటే అది ప్రత్యక్షంగా అనుభవించేవాడికి ఆ బాధ తెలుస్తుంది. ఏమంటే వాళ్ళకి ఇన్కమ్ లేకుండా కనీసం వచ్చే 3-4 వేలు వాళ్ళకు ఒక ఆధారం కింద ఉంటుందిగా. గత ప్రభుత్వం రద్దు చేసిన అంటే ప్రతి నెల మీరు పింఛన్ తీసుకుని తీరాలి. 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెల 3 నెలది కలిపి తీసుకోవచ్చని గతంలో ఆ విధానం ఉండేది. అంటే టీడీపీ అప్పట్లో ఉన్నప్పుడు 2014 నుంచి 19. 2019 నుంచి 24 మధ్య వైసీపీ వచ్చాక ఆ విధానాన్ని రద్దు చేసి, అంటే ఏంటి, పింఛన్లు తగ్గించేసి ఆ సొమ్ముని తమ ఖాతాలో వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈయన మాట ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా. పెద్దవాళ్ళు వచ్చి అడిగినప్పుడు, వృద్ధులు వచ్చి అడిగినప్పుడు తప్పకుండా నేను పాత విధానాన్ని కొనసాగిస్తాను మీకని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరుస్తూ ఆయన ఇవాళ 2 నెలలు మీరు తీసుకోకపోయినా 3వ నెల వచ్చి 3 నెలది తీసుకోవచ్చు. ఇది కొంచెం వెసులుబాటు కదా వాళ్ళకి. ఒకేసారి లంసమ్ అమౌంట్ వస్తుంది. ప్రతి నెల వాళ్ళు ఊర్లు తిరగక్కర్లే, కొడుకుల దగ్గర కూతుళ్ళ దగ్గర, అంటే కొంచెం నిదానంగా ఉండి వెళ్ళొచ్చు అనేది కదా. అదొకటి. దీనికి సాయం ఇంకోటి ఏంటంటే ఇవాళ కొత్తగా ప్రకటించింది, ఇప్పుడు సపోజ్ భర్త చనిపోతే ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచే భార్యకి భర్త పెన్షన్ వచ్చేలాగా ఒక కొత్త విధానాన్ని రూపకల్పన చేశారు. ఇదివరకు మీకు గుర్తుంటే కనుకైతే ఒక పింఛన్ తీసుకోవటానికి సంవత్సరాల తరబడి తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా మనం ఎక్కడో పేపర్లో చదివాం, ఎన్నో సంవత్సరాలుగా పింఛన్ రాలేదు ఒకళ్ళకని. దానికి భిన్నంగా ఇక్కడ జరుగుతుంది. అంటే ఒక పరిపాలన అనేది ఎంత క్విక్గా చేయొచ్చు అంటే ప్రజలకి మనం అందించాలనుకున్నవి ఎంత ఫాస్ట్గా అందించవచ్చు. దానికి విజన్ ఉండాలి, మనం సాంకేతికతను ఉపయోగించుకోవాలి అన్న దాంట్లో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1.
అది ఆ నాటి నుంచి నేటి వరకు గత 30 సంవత్సరాల్లో మనం చూస్తే అదే నడుస్తోంది. ఈ విషయం పని జగన్మోహన్ రెడ్డి చేయగలిగాడా? నేను చాలా తోపు అంటాడుగా ఆయన. ఎందులో? అవినీతిలోనా? అవినీతి, తర్వాత ఏమనాలి, ప్రాజెక్టులు ఇచ్చి డబ్బులు దండుకోవడంలో, వాటిలలో ఫాస్ట్ ఉంటాడు ఆయన. కానీ ఇక్కడ అలా కాదు. ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి మనం ఎంత వేగంగా మనం వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చవచ్చు, వాళ్ళు కష్టపడకుండా వాళ్ళు ఏ రకంగా సంతోషంగా ఉండొచ్చు. ఏదో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏం జరిగింది? నష్టమే జరిగిందిగా. అట్లా కాకుండా మీరు ఆన్లైన్లో మీకు వచ్చేస్తుందిగా. అది కావాలండి. అంటే ఇంకా ఇలాంటివి ఆయన ఎన్ని కొత్తవి తీసుకొస్తారో మనకు తెలియదు, ఇంకా వస్తాయి. ఇప్పుడు డ్రోన్స్ చూసాం, డ్రోన్ సమ్మిట్ చూసాం మనం. అంటే ఎక్కడ ఏది కొత్తది ఉంటే దాన్ని ఆయన పట్టుకుంటారు. మరి ఎట్లాగో మనకు తెలీదు. ఇప్పుడు మనం చదువుకున్నాము, మనం రోజు పేపర్ చూస్తాము, మనకి కొద్దో గొప్ప సాంకేతికత అంటే అంత తెలియకపోయినా తెలుసు, కానీ మనకేం తెలియదు. అవునా కదా? ఆయనతో పోల్చుకుంటే తక్కువ మనకేం తెలియదు. సిన్సియర్ గా చెప్తున్నా, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అంటే మన దృష్టి ఎంతసేపు మన డైలీ ఇది మీద ఉంటుంది, మనకి అలా కాదు. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నప్పుడు ఆయన అంటే ఇప్పుడు డాగ కళ్ళు ఆయనవి కదా, అంత ఫాస్ట్గా పట్టేసుకుంటాడు ఆయన ఎక్కడెక్కడెక్కడెక్కడ ఇలా. అది చాలా పెద్ద విషయం కదా. అంటే ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఏవి అంటే మనం చెప్పుకోవాల్సినవి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన దగ్గర నుంచి తెలుసుకుని మనం వాటిని ఇగో ఇవి 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 అని మనం ముందు తరాలకు చెప్పుకోవచ్చు. ఇదేమి అతిశయోక్తి కోసం కాదు, నేర్చుకోవడానికి. ఇవన్నీ పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. ఓకే అమ్మా ఇలా తెలుసుకోవచ్చా, ఓహో ఈ రకంగా చెయ్యొచ్చా అంటే మనం వాళ్ళకి భావితరాలకి మనం వీటిని నేర్పించవచ్చు. ఇవి నేర్చుకోవాలి కూడా, తప్పు లేదు. ఇదేం చెడ్డ పనా, ఇదేమో దొంగతనమా, లేకపోతే అన్న డ్రగ్సా? కాదు కదా. అది పాపం వైసీపీ నేర్పించింది. ఇది అలా కాదు, తెలుగుదేశం అలా నేర్పించదు. తెలుగుదేశం ఎంతసేపు తపన పడుతుంది కదా ఏం చేయాలి ఏంటి అని. కాబట్టి ఇది ఈ రకంగా చూసుకుంటే కనుకైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి చాలా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పచ్చు. అంటే వాళ్ళు అన్న ఆ మాట ఇచ్చినవన్నీ కూడా అమలు చేస్తున్నారు. అంటే మాట తప్పకుండా ఆ రోజు ఎప్పుడో ఇచ్చానులే, ఎన్నికలు అయిపోయాయి ఇంక మనకేంటి అని అనుకోకుండా కదా చాలా చక్కగా సాగుతుంది. సో మొత్తానికి ఏదేమైనా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం కావచ్చు, లేదా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావచ్చు, అన్ని విషయాల్లో ముందంజలో ఉందండి. ఒక పక్క మీరు చూసుకుంటే మరో పక్క పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్ళారు, అందరూ కేంద్ర మంత్రుల్ని కలిశారంటే 5-6 శాఖలు కలిశారు. తర్వాత పిఠాపురానికి కావాల్సినవి అడిగారు. అంటే ఆయన కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని పిఠాపురం మీదుగా వెళ్లే రైళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ ఆపమని రైల్వే మంత్రిని కోరారు ఆయన. అదేవిధంగా పాతూరు వాళ్ళకి ఒక మాట ఇచ్చారట, పాతూరు రైల్వే లైన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇట్లా ఆయన కూడా ఆయన పరిధిలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా కొన్ని చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. సో అంటే కూటమి ఏకతాటి మీద ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం ముఖ్యంగా, అందుకని చెప్పుకుంటున్నాం మనం. సో బీజేపీ కూడా అందుకు తగ్గట్టుగానే వాళ్ళు కూడా స్పందిస్తున్నారు, వాళ్ళు కూడా చాలా హామీలు ఇస్తున్నారు. సో ఇటు తెలుగుదేశం కావచ్చు, అటు జనసేన కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ముగ్గురు కూడా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారండి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వీళ్ళు దృష్టిని పూర్తిగా పెట్టారని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.